కొత్తపల్లి గీత రంపచోడవరం సీతపల్లి బాపనమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు కానుక ఇచ్చి రోడ్ షో మొదలు పెట్టడం జరిగింది. కార్యక్రమంలోని కార్యకర్తలు ప్రజలు భారీగా బైక్ ర్యాలీకి కదిలి వచ్చారు. సీతపల్లి నుంచి మొదలు రంపచోడవరం వైపుగా బైక్ తోటి కార్లతోటి పెద్ద మొత్తంగా భారీగా బయలుదేరారు. రంపచోడవరంలోని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఉమ్మడి పార్టీ అయిన మిరియాల శిరీష్ అని, అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అయినటువంటి నన్ను మీరు ఆదరించి అధిక మెజారిటీతో గెలిపించారని ప్రజలకు విన్నవించారు. మేము అధికారంలోకి వస్తే రంపచోడవరం నియోజకవర్గం అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. తదుపరి గంగవరం అడ్డతీగల వైపుగా రోడ్ షో చేయడం జరిగింది. అనంతరం విలేకరులతో మాట్లాడటం జరిగింది. महाकाली समर्पयामि రాలేదబ్బా బాబు తమ్ముడు సతీష్ ఒకసారి ఈ రోజు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పర్యటించడం జరిగింది. నామినేషన్ కు ముందు ప్రతి కాన్స్టిట్యున్సీ
వీలున్నంత మండలాలన్నీ కూడా పర్యటించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ భాగంగానే ఈరోజు రంపచోడవరం అలాగే గంగవరం అడ్డదిగలు కూడా ఇప్పుడు అడ్డదిగల వైరంవరం కూడా టచ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు చూస్తున్నారు, మీడియా వారు అందరూ మాతో పాటే ఉన్నారు కాబట్టి చూశారు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదే కాదు, రెండోది చాలా మంది ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇక్కడున్న అరాచకం గురించి నాకు పర్సనల్గా కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు. చాలా మంది భయపడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈరోజు నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ కూడా ఈరోజు మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమమైన ఇల్లీగల్గా జనాల్ని ఎలాగ దుర్మార్గపు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు గిరిజనులందరినీ కూడా మద్యం పేరుతో డ్రగ్స్ మాఫియాలో మొత్తం చాలామంది యువతను పక్కదోవ పట్టిస్తూ ఈ మధ్యన, అంటే మద్యంలో కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే మత్తు పదార్థాలు కలపడం వలన ఒక కల్ట్ లాగా కొంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఆ రంపచోడవరం నియోజకవర్గంలో. దానికి ఎవరెవరు బాధ్యులు అన్నది మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్లో భాగంగా నేను ఎవరి పేర్లు తీయదలుచుకోలేదు. కానీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఎలాంటి హత్య రాజకీయాలు జరిగినాయి, ఎలా చేశారు, ఎవరు ఏం చేస్తున్నారు మీ అందరికీ కూడా క్లియర్గా తెలుసు. నేను ప్రత్యేకంగా ఈరోజు వివరించవలసిన అవసరం లేదు. కాకపోతే ప్రజలైతే మాత్రం ఇక్కడ ఒక సైలెంట్ రెవల్యూషన్ ఉంది. ప్రజలందరూ కూడా 100% ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఎవరైతే గిరిజనులు గుప్పిట్లో పెట్టుకుని నాటకాలు ఆడి ఇక్కడ ప్రజలందరి జీవితాలతో ఆడుకుంటున్నారో వారిని 100% ఇక్కడి నుంచి పారద్రోలాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాగే ఈరోజు చూస్తే మనం ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నన్ను శిరీషాదేవిని ప్రజలందరూ కూడా చాలా ఆశీర్వదించారు. అలాగే జన సైనికులందరూ, వీర మహిళలు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు రకరకాల మండలాల నుంచి, చాలా మండలాల నుంచి రావడం జరిగింది. అలాగే బీజేపీలో ఉన్న ప్రతి కార్యకర్త ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కలిసి ఈరోజు ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే, ఎందుకంటే దుర్మార్గపు దారుల్లో నన్ను కూడా చాలాసార్లు అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీటింగ్స్కి వెళ్ళనివ్వకుండా పర్మిషన్స్ విషయంలో ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ర్యాలీస్ చేయొద్దని చెప్పి ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ నేను ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని విషయాల్లో ఆల్రెడీ కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అడ్డుకోవాలనుకుంటారు, మన్యం జిల్లాలో జరిగింది, ఈరోజు ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎందుకు అడ్డొస్తుంది అన్న విషయం కూడా నేను ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఖచ్చితంగా ప్రజలైతే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదైతే 100% రైట్.